నెమ్మది కలిగించుచున్నది. మంచిది. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగయ్యున్నది. దావీదు కీర్తనలు 119వ కీర్తన 50 మరియు 105వ చరణం. ప్రాణానికి ప్రాణమైన నేను ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. ప్రైజ్ గాడ్. స్తోత్రం. yes praise God. స్తుతిద్దాం. సంతోషంగా దేవుని కనపడదాం. పరవశించగా నీ వాక్యములో పరవశించి నే పాడగా నీ సన్నిధిలో పరవశించగా నీ వాక్యములో పరవశించి నే పాడగా నీ సన్నిధిలో నీ వాక్యమే నన్ను బ్రతికించినది. నీ వాక్యమే నన్ను నడిపించినది. నీ వాక్యమే నన్ను బ్రతికించినది. నీ వాక్యమే నన్ను నడిపించినది. అందరూ కలిసి ఆరాధన స్తుతి ఆరాధన నా ప్రాణమైన దేవా నీకారాధన. ఆరాధన స్తుతి ఆరాధన నా ప్రాణమైన దేవా నీకారాధన. పరవశించగా నీ వాక్యములో పరవశించి నే పాడగా నీ సన్నిధిలో ఆయన పాద సన్నిధిలో మనం ఉన్నప్పుడు వాక్యమైనటువంటి పాలతో ఆయన మనల్ని పోషిస్తున్నారు. ఆయన వాక్యం మనకు సత్యాన్ని జీవాన్ని నేర్పిస్తుంది. ఆయన వాక్యము మన పాదములకు దీపముగా ఉంది. yes God, I thank you, I praise you. వాక్యమని పాలతో నన్ను పోషించితివి. నీ పాద సన్నిధిలో నేనున్నప్పుడు వాక్యమని పాలతో నన్ను పోషించితివి. నీ వాక్యమే నాకు సత్యము జీవము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నాకు సత్యము జీవము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. ఆరాధన స్తుతి ఆరాధన నా ప్రాణమైన దేవా నీకారాధన. ఆరాధన
స్తుతి ఆరాధన నా ప్రాణమైన దేవా నీకారాధన పరవశించెదా నీ వాక్యములో పరవశించి నే పాడిన నీ సన్నిధిలో పరవశించెదా నీ వాక్యములో పరవశించి నే పాడిన నీ సన్నిధిలో. అవునైనా ఈ లోక బంధాలు కృంగదీసినప్పుడు వాక్యం అనేది మాటతో మమ్మ ఆదరించిన దేవా. ఎస్ లార్డ్, నీ వాక్యం మమ్మల్ని బలపరుస్తుంది, నీ వాక్యం నీలో స్థిరపరుస్తుంది. ఎస్ ప్రైజ్ గాడ్ ఎవరీవన్. బంధాలు కృంగదీసినప్పుడు వాక్యమనే నీ మాటతో నన్నాదరించితివి. ఈ లోక బంధాలు కృంగదీసినప్పుడు వాక్యమనే నీ మాటతో నన్నాదరించితివి. నీ వాక్యమే నన్ను బలపరచినది, నీ వాక్యమే నీలో స్థిరపరచినది, నీ వాక్యమే నన్ను బలపరచినది, నీ వాక్యమే నీలో స్థిరపరచినది, నీ వాక్యమే నీలో స్థిరపరచినది. అందరూ ఆరాధన ప్రతి ఒక్కరు నోరు తెరచి ఎస్ నా ప్రాణమైన దేవా నీకు ఆరాధిస్తున్నాను. స్వరమెత్తి ఆరాధన స్తుతి ఆరాధన నా ప్రాణమైన దేవా నీకు ఆరాధన. పరవశించెదా నీ వాక్యములో పరవశించి నే పాడిన నీ సన్నిధిలో పరవశించెదా నీ వాక్యములో పరవశించి నే పాడిన నీ సన్నిధిలో. నీ వాక్యమే నన్ను బ్రతికించినది, అసలు నీ వాక్యమే నన్ను నడిపించినది. నీ వాక్యమే నన్ను బ్రతికించినది, నీ వాక్యమే నన్ను నడిపించినది. ఆరాధన స్తుతి ఆరాధన నా ప్రాణమైన దేవా నీకారాధన. ఆరాధన స్తుతి ఆరాధన నా ప్రాణమైన దేవా నీకారాధన. పరవశించెదా నీ వాక్యములో పరవశించి నే పాడెద నీ సన్నిధిలో. పరవశించెదా నీ వాక్యములో పరవశించి నే పాడెద నీ సన్నిధిలో. ప్రైజ్ గాడ్, స్తోత్రం. మంచిది. దేవుని మహాకృప చేత ఈనాటి పరిశుద్ధ దినారాధనకై చేరి వచ్చిన దేవుని పిల్లలుగా దేవుని చిత్తమునకు మాత్రమే లోబడి చేరి వచ్చిన మీరందరిని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి దినమున చాలా మంది ఆబ్సెంట్ అవ్వడం అనేది దేవుని చిత్తములు లేదేమో. మరి నాడు చదవబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 51వ కీర్తన మొదటి నుంచి మనము ఉత్తర ప్రత్యుత్తర భాగములుగా చదువుకొని ఉన్నాం. చదవబడినటువంటి ఈ వాక్య భాగములో ప్రాముఖ్యముగా రాయబడిన మొదటి అధ్యాయములో 51వ కీర్తన, సామ్స్ చాప్టర్ 51 వర్స్
మొదటికి ముందుగా ప్రధాన గాయకునికి అని రాయబడి ఉంటుంది. ప్రధాన గాయకునికి అని రాయబడినటువంటి ఆ కింద భాగంలో దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు ఆయన రాసిన కీర్తన అని రాయబడి ఉంటుంది. ఇక దాదాపుగా చాలా మంది బైబిల్ చదువుతున్నవారు, కొద్ది గొప్ప దేవుని సన్నిధికి నడిచేవారు, దేవుని వర్తమానమును మరి అడపదడప వింటున్న వారికి ఈ అధ్యాయము దాదాపు అర్థమై ఉండాలి. ఎందుకనగా ఇక్కడ మొదటి మాటలోనే దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత, బత్షెబాని గురించి మనము చదువుకున్నాం. ఏ అధ్యాయంలో ఉంటుంది చెప్పగలరు ఎవరైనా? ఆమెను గురించి మనము తెలుసుకోవాలి అంటే సమూయేలు గ్రంథంలో చూస్తాం. సమూయేలు గ్రంథము ఎన్నో అధ్యాయము? 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంకు మనం వెళ్ళాలి. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయాన్ని మనము చూసినప్పుడు బత్షెబా యొక్క చరిత్రను మనం ఇక్కడ చూడగలుగుతాం. బత్షెబాకు అదే మాదిరిగా దావీదు గారికి జరిగినటువంటి ఆ లైంగిక దృక్కరణ లేదా ఆ అనానుకూల పరిస్థితి లేదా అపవాది చేత దావీదు శోధింపబడిన విధానాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. ఇక్కడ గమనించినప్పుడు బత్షెబా ఎవరు అన్నప్పుడు మనకందరికీ తెలుసు, ఊరియా యొక్క భార్య. ఊరియా యొక్క భార్య అయినటువంటి దావీదు బత్షెబాను దావీదు గారు వ్యామోహించి ఆమెపై తనకున్నటువంటి ఆ యొక్క కోరిక చొప్పున ఉరియాను కూడా చంపించడాన్ని మనం చూస్తాం. ఈ అధ్యాయమునకు మూలవాక్యము ఈ 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలోని 10వ వాక్యము మనకు చాలా మూలవాక్యము. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అయినట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నా ప్రియులారా, మనము చేసే కొన్ని పాపాలకి మనం అనుకుంటుంటాము, ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడా? కనిపించట్లేదు కదా. కాబట్టి ఈ పాపం ఆయన కనిపించట్లేదు గనుక మనం చేసే పాపానికి ఎటువంటి తీర్పులు లేవు, చీకటిలో జరుగుతుంది కనుక ఎవరు మనల్ని అడగట్లేదని కొన్ని పాపాలు మనము బహిరంగంగాను అంతరంగంగాను చేస్తూ ఉంటాం. అయితే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, బత్షెబా విషయంలో, ఉరియాను చంపించే విషయంలో దావీదు చేసినటువంటి కార్యము ఎప్పటి వరకు ఉందన్నాడు? సదాకాలం ఉందన్నాడు. జాగ్రత్తగా ఆలకించాలి. మనము చేసే పాపము నోటితోను, చూపుతోను, శరీరంతోను మనం చేసే పాపము క్షణకాలం మాత్రమే ఉండొచ్చు. కానీ మనపై ఉన్నటువంటి ఆ యుద్ధము, ఆ శాపము ఎప్పటి వరకు ఉంటుందట? సదాకాలం ఉంటుందట. సదాకాలం అనే మాటకు అర్థం ఏంటి? జీవితాంతము. నీవు మాత్రమే కాదు, నీ పిల్లలకు అది శాపముగా ఉంటుందని కీర్తనకారుడు చక్కగా తెలియజేస్తున్నాడు. నా ప్రియులారా, మనం గమనిస్తే ఈ మాటను దావీదు గారు చేసినటువంటి, నేను రాజును కదా, నా ఇష్టానుసారమునకు ఏది చేసినను చెల్లుతుంది అనుకున్నాడు. అఫ్ కోర్స్ చెల్లొచ్చు, రాజు యొక్క ఆ యొక్క ఏమంటారు అధికారాన్ని బట్టి అయి ఉండొచ్చు. కానీ రాజుగాను నియమించిన వాడు దేవుడే. కానీ దేవుని అధికారానికి కూడా నువ్వు లోబడాలి. ఈరోజు మనము దేశ ప్రపంచ పరిస్థితిని చూసినప్పుడు ఎవరు నాయకులుగా, ఎవరు అధికారులుగా ఉన్నా దేవుని చిత్తములోనే వాళ్ళు ఉండాలి. ఎందుకనగా నేను నియమించిన వాడు దేవుడు, నీకు ఆ స్థితినిచ్చిన వాడు దేవుడు. దేవునికి లోబడవలసిన బాధ్యత నీపై ఉన్నది. దావీదు గారిని కూడా హెచ్చరిస్తూ వచ్చాడు. ఆయన చేసినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించినట్లయితే, దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళి ఆయన చేసిన ఆ తప్పిదాన్ని నాతాను ప్రవక్త యొద్ద ఒప్పుకుంటున్న సందర్భమే ఈ 51వ కీర్తన. ఈ సమూయేలు గ్రంథాన్ని ఎందుకు చూపించానంటే, బత్షెబా ఎవరో మీకు మరలా ఒకసారి జ్ఞాపకం చేయాలని.
బత్షెబా విషయంలో దావీదు చేసిన పాపం ఏంటో తెలియజేయాలండి. ఇప్పుడు మరలా మనము 51వ కీర్తనలోనికి వచ్చినప్పుడు బత్షెబా యొద్దకు వెళ్ళి వచ్చిన తర్వాత దేవుడు నాతాన్ అనేటువంటి ప్రవక్తను దావీదు దగ్గరికి పంపిస్తాడు. అయ్యా దావీదు, నేను రాజును కదా, నా ఇష్టానుసారంగా బ్రతకొచ్చు, నాకు ఇష్టమైనటువంటి విధానంలో బ్రతకొచ్చు అని తను చేసినటువంటి తప్పిదమును నువ్వు వెళ్ళి ఒకసారి జ్ఞాపకం చేయి. అతను ఆమెపై వ్యామోహపడటం ఒక తప్పు అయితే, ఆమె కొరకు తన భర్తను చంపించటము మరొక పాపము కనుక నీ వెళ్ళి ఆయనతో మాట్లాడి ఈ విషయముల గురించి తనకు మరి వ్యక్తపరచమని ప్రవక్తను పంపించినప్పుడు దావీదు గారు తన హృదయములో నుంచి పలికిన మాటలే ఈ 51వ కీర్తన. తన హృదయంలో నుంచి వచ్చిన మొదటి మాటను చూస్తే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ప్రియులారా, ఈ మాటను చదివినప్పుడు తప్పిదమ్ములు ప్రతి మనుషుడికి సహజం. ఎందుకంటే మనము తల్లి గర్భమందు పాపములో పుట్టిన వారం. అందుకే ఆ మాటను కూడా తానే చెప్తాడు. 5వ వాక్యంలో అంటాడు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి గర్భము నన్ను గర్భమున ధరించను అంటాడు. కాబట్టి తల్లి గర్భములో జన్మించిన ప్రతి మనుష్యుడు కూడా పాపంలోనే పుట్టాడు. దానికి పశ్చాత్తాపంగానే దేవుడు నీ కొరకు, నా కొరకు, మన కొరకు యేసు ప్రభు వారిని ఇచ్చాడు. ఆయన మరి దేవుని తండ్రి చిత్తమునకు లోబడి తన్ను తాను రిక్తుగునిగా అప్పగించుకొని తను చిందించిన రక్తధారలను బట్టి మనము ఆ పాపం నుంచి తీసివేయబడ్డాం. ఇప్పుడు చాలా మంది అంటారు కదా, సరేయా మరి యేసు ప్రభు వారు మరి తండ్రిని కుమారుని పెంచాడు, కుమారుడు తన రక్తాన్ని చిందించాడు గనుక ఇక మనకు పాపమే లేదు కదా అనుకుంటే అది చాలా పొరపాటు. మన కొరకు క్రయధనముగా తన రక్తమును చిందించాడు, అందుకని అంతటితో మన పని అయిపోయింది, ఇక మనం ఎన్ని పాపాలైనా చేయొచ్చని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటి అంటే, మన కొరకు ఆయన చిందించిన ఆ రక్తధారలకు మాదిరిగా నీవేమిస్తున్నావు ఆయనకు? ఆయన రక్తాన్ని చిందించాడు, నీ పాపాన్ని కడిగాడు అంటే అర్థం ఏంటి? ఇక నువ్వు ఎన్ని పాపాలైనా చేయొచ్చని కదా అని అర్థం. ఆయన నీవు చెయ్యవలసినటువంటి నీ కొరకు చిందించిన రక్తధారలకు మాదిరిగా నీవు జీవించాలనేదే దేవుని యొక్క కోరిక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి నేను పాపములో పుట్టాను, పాపములో పెరిగాను, తల్లి నన్ను గర్భమున పాపములోనే కనినది గనుక నీవు నన్ను శుద్ధి చెయ్యి, గనుక నీవు నాలో ఉన్నటువంటి, అందుకంటాడు 6వ వాక్యములో, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానాన్ని తెలియచేయదు. దేవుణ్ణి అడగాలి, అయ్యా అంతరంగము, ఆంతర్యము, జ్ఞానము చాలా ముఖ్యమైనవి. వీటిని మనము అడిగి తెలుసుకునే అనుభవానికి వెళ్ళాలి. దేవుణ్ణి అడగాలి, అయ్యా నా అంతరంగములో సత్యాన్ని కోరుతున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానాన్ని తెలియచేయవాడవు. ఆంతర్యమున జ్ఞానం అడగాలి, దేవుని జ్ఞానం. Behold, you delight in truth in the inward being, and you teach me wisdom in the secret heart. దేవుని అడగాలి, జ్ఞానాన్ని అడగాలి, అంతరంగములో సత్యం ఎలా నేర్చుకోవాలో అడగాలి. బాహ్య రూపములో కనపడేటువంటివి అవి ఇక్కడ మరి పూడ్చివేయబడతాయి. బాహ్య శరీరము మంటిలో పూడ్చివేయబడుతుంది, అంతరంగము దేవుని సన్నిధికి చేరుతుంది. దాన్ని ఆత్మ అన్నాం. గనుక ఆత్మలో సత్యం ఉన్నాము లేదో మనం పరిశీలించుకోవాలి. ఆ విజ్డమును మనం అడగాలి, ఆ జ్ఞానాన్ని అడగాలి. దావీదు తప్పు చేశాడు, ఆయన ఒప్పుకుంటున్నాడు ప్రవక్త దగ్గర. ఆ ఒప్పుకుంటున్న విధానంలో ఈ రీతిగా కొన్ని మాటలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటగా తన పాపాన్ని గురించి హెచ్చరిస్తున్నాడు. ఎస్ ఓకే. చాలా మంది నా ప్రియులారా, మనము చేస్తున్న తప్పిదములు మనకు తెలుసండి. తెలిసి తప్పులు చేస్తూ ఉంటారు, తెలియక మాత్రం కాదండి. దావీదుకి బత్షెబాను వ్యామోహించడము తప్పని తెలియదంటారా?
ఏమండి? తెలుసునా లేదా? తెలుసు. కానీ తన మనసులో కోరిక కలిగింది, దేవుని చిత్తమును పక్కన పెట్టేశాడు. తన మనసు ఏమి కోరుకుంటే అది చేయాలనుకున్నాడు, తన కోరికను తీర్చుకున్నాడు. తర్వాత అర్థమైంది, నేను ఏ స్థితిలో ఉన్నాను, నా దోషములు, నా పాపములు. అందుకే అంటున్నాడు 7వ వాక్యములో, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. Purge me with hyssop and I shall be clean. Wash me and I shall be whiter than snow. సోపుతో, ఏ సోపుతో? హిస్సోపుతో నేను పవిత్రుడిగా ఉండినట్లు నా పాపమును కడుగుము. శరీరాన్ని కడగమనలేదు. మనం రకరకాల సోపులతో రోజు కడుగుతూనే ఉంటాం. ఎంత కడిగినా మళ్ళా పావు గంటకి ఏమవుతుంది? మట్టే. ఎందుకంటే అది మన్ను కనుక ఆయన ఏమడుగుతున్నాడు? అంతరంగాన్ని, తన జీవితంలో ఉన్నటువంటి పాపపు రాత జీవితాన్ని కడగమని అడుగుతున్నాడు. నా ప్రియులారా, మన దైనందిన జీవితంలో అనేకమైనటువంటి లోకాశల చేత మనము బ్రతుకుతూ దినాలు వెళ్ళబుచ్చుకుంటాం. ప్రతిదీ నీవు కోరుకుంటున్నప్పుడు నీ మనసులో, నీ హృదయంలో, నీ కళ్ళ ముందు కలిగిన ప్రతి కోరికను బట్టి దేవుని సన్నిధిలో జ్ఞానాన్ని అడగాలి. అయ్యా, నేను ఇది కోరుకుంటున్నాను, ఇది రైట్ ఆర్ రాంగ్? దీన్ని నేను చేయొచ్చా? చేయటంలో తప్పుందా లేదా? ఆ తప్పిదాన్ని ఎలా నేను తప్పించుకోవాలని దేవుని సన్నిధిలో జ్ఞానాన్ని అడిగే వారముగా మనం ఉండాలి. అందుకే 10వ వాక్యంలో, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించమని అడగాలి. ప్రతిదినము నూతనమే. ఒక నూతన సంవత్సరం క్రిస్మస్ రోజే కాదు, ప్రతిదినము మనకు నూతనమే. ఎందుకనగా ప్రతిదినము మన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి అనేకమైన, మన మనసులో వచ్చేటువంటి అనేక గిలిబిలి నుంచి తప్పించుకోవాలి. ఆ తప్పించుకున్న ప్రతి క్షణము నూతనమే. బత్షెబ ఆ క్షణములో గమ్ముగా ఉండుంటే, లేదా వైపు చూడకుండా ఉండుంటే, లేదా చూసిన వాడు అంతటితో వదిలేస్తుంటే, అలా కాకుండా ఆమె మీద తన కలిగిన వ్యామోహమును బట్టి ఏం చేశాడు? తన భర్తను కూడా చంపించేటువంటి స్థితికి దిగజారిపోయాడు. కనుక తన మనస్సులో కలిగిన కోరిక కొరకు మరి అనేకమైనటువంటి దుష్కార్యములు చేయడానికి మనిషి ముందుకు వెళుతుంటాడు. దాంట్లో రాజని గాని, లేకపోతే భేదవాడని గాని, ధనవంతుడని గాని, లేకపోతే ఇంకొకడని కాదు. కానీ మనస్సు అనేది ప్రతి ఒక్కరికి ఒకటేనండి. ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. ధనవంతుడికి వాడికి తగిన విధానములు వాడుకుంటాయి, దారిద్రుడికి వాడి తగిన విధానములు వాడుకుంటాయి. ఎవరి స్తోమతను తగిన కోరికలు వాళ్ళకు ఉంటుంటాయి. కోరిక లేని మనిషి ఉండడు. ఎందుకంటే మనస్సు ఆ రీతిగా ఉరికెత్తిస్తూ ఉంటుంది ప్రతి మనుష్యుణ్ణి. గనుకనే ఆయన తన అంతరంగములో స్థిరమైన మనసును నాకు కలుగు చేయి, నేను చేసిన తప్పిదము, నేను చేసిన నేరము, నేను చేసినది అది భయంకరమైనది, ఆ విధముగా చెప్తూ ఆయన 15వ వాక్యములు అంటాడు, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరుము. హల్లెలూయా. దేవుడిని స్తుతించడానికి నోరు తెరవమని అడగాలి. ఎన్ని విషయాలు నోరు తెరుస్తామండి? ఏమండి, లోకములో ఎన్నో విషయాలకు మనం నోరు తెరిచి కేకలేస్తుంటాం. లార్డ్ ఓపెన్ మై లిప్స్ అండ్ మై మౌత్ విల్ బి డిక్లేర్ యువర్ ప్రైజ్. దేవుని స్తుతించడానికి నోరు తెరవరు. నేను ఎప్పుడు అదే అంటూ ఉంటాను. చిన్న గొడవ జరిగితే 3 బజార్లు కనపడుతుంది ఒక్క అక్క కేకేస్తే. యూతల బజార్లో కేకేస్తే టోల్గేట్ కాడ కనపడదు. టోల్గేట్ కాడల్లో రావాలి, వీడికి ఏం జరుగుతున్నాడో, ఎందుకు అంత కేకలు అని. దేవుని స్తుతించండి అంటే ఈ చప్పట్లు కొడతారు చూసా, వాళ్ళకే వినపడదు ముందు. ఏమండి, చప్పట్లు కొట్టేది ఆ కొట్టే వాళ్ళకి ముందు నీ చేయి నిన్ను తగులుతుందో లేదో కూడా తెలియదు. కనుక నీ వాక్యం అంటుంది, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరుము. ఎన్నో తప్పులు చేశాను, నీకు అయిష్టమైన కార్యములు ఎన్నో చేశాను. ఇదిగో నన్ను కడగమని బ్రతిమాలుకుంటున్నాను.
నా తప్పిదములను, నా యొక్క హృదయములో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితిని హిస్సోపుతో నా పాపాన్ని పరిహరించి హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నన్ను పవిత్రుణ్ణి చేయి అడుగుతూ దేవుని సన్నిధిలో నోరు తెరుస్తున్నాడు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని కోరునట్లు, నీ స్తుతిని ప్రచురపరచునట్లు. ప్రచురపరచడం అంటే ఏమండి? తెలియచేయటము. ఈరోజు మనం ఒక పాట పాడామనుకోండి, ఎంతమంది వింటున్నారు? సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు వింటున్నారు. అంటే నీవు దేవుని స్తుతిస్తున్నప్పుడు నీవు నోరు తెరిచి పాడుతున్న ఆ కీర్తన నీ చుట్టూ వారందరూ వింటున్నారు. ఆ రీతిగా నా నోరుని తెరువు, నా పెదాలను తెరువు, నాకు పాడేటువంటి జ్ఞానాన్ని దయచేయి, స్తుతించేటువంటి జ్ఞానాన్ని దయచేయి, ఆరాధించే శక్తిని దయచేయమని దేవుణ్ణి అడగాలి. అందుకే చెప్పాను, రక్తమాంసములు కలిగిన ప్రతి మనుష్యుడు పాపమునకు మరి దారి చూపడము సహజమే, కానీ శుద్ధి చేసుకోవాలి. తల్లి గర్భము నుంచే నేను పాపములు పుట్టాను కనుకనే నేను పాపం చేశాను, ఆ పాపము నుంచి నన్ను దూరపరిచి నిన్ను స్తుతించడానికి కావలసినటువంటి ఆ జ్ఞానాన్ని దయచేయి, నిన్ను ఆరాధించడానికి కావలసినటువంటి ఆ జ్ఞానాన్ని దయచేయి. అందుకే 11వ వాక్యంలో అంటాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కోరాలి దేవుని సన్నిధిలో నుండి, అయ్యా నీ సన్నిధానం నుంచి నన్ను తోసివేయద్దు, నీ సన్నిధిలో ఉన్నటువంటి హోలీ స్పిరిట్ నా మీదకి రావాలి, పరిశుద్ధాత్మ నా మీద కుమ్మరించబడాలని అడగాలి. అలా నోరు తెరవాలి. ఊరికే లేనిపోని పాపపు మాటలకు నోరు తెరవటం కాదు, దేవుని స్తుతించడానికి నోరు తెరవాలి, దేవుని ఘనపరచడానికి నోరు తెరవాలి, దేవుని సన్నిధిలో నీవు ఏ రీతిగా నడవాలనో. మరి అందుకే 12లో అంటున్నాడు కదా, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రక్షణానందము దేవుని సన్నిధిలో ఆయన రక్తములో కడిగినబడి వారికి ఆ రక్షణానందం ఉంటుంది. ఆ రక్షణానందాన్ని నాకు మరలా ఇవ్వు, ఆ సాల్వేషన్ నాకు కావాలి. రిస్టోర్ టు మీ ద జాయ్ ఆఫ్ యువర్ సాల్వేషన్. ఆ పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క రక్షణానందాన్ని మరలా నాకు తిరిగి దయచేయి. ప్రతి మనుష్యుడు పాపమును ఒప్పుకోవాలి, మరలా దేవుని సన్నిధిలో కడగబడాలి, దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. అందుకంటాడు 16లో, నువ్వు బలిని కోరివాడో కావు, కోరిన ఎడల నేను అర్పించువాడను, దహన బలి నీకు ఇష్టమైనది కాదంటాడు. ఇంతకుముందు ఏం జరిగింది? ఓల్డ్ టెస్టిమెంట్లోకి వెళ్తే, ఓల్డ్ టెస్టిమెంట్లో ప్రతి పాపానికి బలి అర్పిస్తే సరిపోయేది. పాత నిబంధన గ్రంథం దినాల్లో పాపము చేసి ఒక కోడె రక్తమును, ఒక మేక రక్తమును, ఒక దూడ రక్తమును చిందిస్తే ఇంకా పాపం పోయేది. అది ఏ దినాలు? తెలిసి తెలియని దినాలు, యేసు ప్రభువారు తన రక్తాన్ని చిందించక దినాలు. ఎప్పుడైతే యేసు ప్రభువారు వచ్చి రక్తాన్ని చిందించారో, దహన బలులు ఆయనకి ఇష్టమైనవి కావు, బలులను ఆయన కోరుకోవటం లేదు. మరి మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయములను అలక్ష్యం చేయి. ప్రైజ్ గాడ్. ద సాక్రిఫైస్ ఆఫ్ గాడ్ ఆర్ బ్రోకెన్ స్పిరిట్. A broken and contrite heart, O God, you will not despair. దేవుడు విరిగిన మనసును దేవునికి ఇష్టమైన బలిగా కోరుకుంటున్నాడు. దావీదు యొక్క మనసు విరిగింది, మనసు నలిగింది, అది దేవునికి ఇష్టమైంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, పాపము ప్రతి మనుషునికి సహజం. దానిని ఒప్పుకొని దేవుని సన్నిధిలో నోరు తెరిచి దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆ విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. నువ్వు దూడ రక్తమును, కోడి రక్తమును, నీ రక్తమును ఆయన చిందించమని ఆయన కోరుకోవట్లేదు. నీ కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు ఆయన కోరుచున్నది ఏంటంటే, నీ విరిగిన మనస్సు, నీ నలిగిన మనసు, నీ గాయపడిన మనసు, లోకం వైపు చూస్తున్న మనసు, అంధకార శక్తులతో లోకములో నువ్వు నగిలిగిపోతున్నటువంటి మనస్సు, దేవుడు కోరుతున్నాడు. విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి.
కనుకనే ఆయన అక్కడ వెంటనే అంటున్నాడు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువాడేగావు. ఒకవేళ ఆ విధముగా అలిగేవాడు ఎవరైనా ఉంటే, ఆ విరిగి నలిగిన మనస్సుతో ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేవారుగా ఉంటే ఆయన ఏం చేస్తాడట? నిర్లక్ష్యం చేసేవాడు కాదు, అడిగేవాడి మొరను ఆలకించువాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఒకవేళ నేను నీ సన్నిధికి వచ్చి అడిగితే నా మనవిని నువ్వు ఆలకించువాడవు. నిజంగా దావీదు యొక్క హృదయము ఎంతగా నలిగి, ఎంతగా శోభపడి తను చేసిన పాపమును దేవుని సన్నిధిలో ప్రవక్త ఎదుట ఏ రీతిగా ఒప్పుకుంటున్నాడో ఈ మాటలన్నిటిని మనం గమనించినప్పుడు అర్థమవుతుంది. ఈ మాటల్లో తన అంతరంగంలో నుంచి వచ్చిన ప్రతి మాటను, ఆ మనసులో తను చేసిన తప్పిదమును దేవుని సన్నిధిలో ప్రవక్త అయినటువంటి దేవుని దాసుని ఎదుట తను ఒప్పుకుంటున్నటువంటి ఆ విధానము నిజంగా దేవుడు లక్ష్య పెట్టే మాటలు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించు. ఆ రీతిగా దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయమును, పాపపు జీవితంలో ఉన్నటువంటి హృదయమును పవిత్రపరిచేటువంటి దేవుడని ఎరిగి దేవుని సన్నిధిలో అడిగే కృప కావాలి. అందుకే అన్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని యొక్క కృప కావాలి. హ్యావ్ మెర్సీ ఆన్ మీ ఓ గాడ్. దేవుని యొక్క కృప, అకార్డింగ్ టు యువర్ స్టిడ్ఫాస్ట్ లవ్, అకార్డింగ్ టు యువర్ అబాండెంట్ మెర్సీ బ్లోట్ అవర్ మై స్ట్రాంజ్నెస్. దేవుని సన్నిధిలో ఆ అపారమైన కృపను, ఆ వాత్సల్యమును, ఆ బాహుల్యమును మరి విడిచిపెట్టే వారముగా ఉండాలి. ఆ కృపను పొందుకోవడానికి మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన పరిస్థితులన్నిటినీ దేవుని సన్నిధిలో మరి అడిగే వారముగా ఉండాలి. అందుకే గడిచిన వారంలో చదివిన 50వ కీర్తనలో 22వ వాక్యంలో చాలా శ్రేష్టమైన మాట ఉంటది. దేవుని మరచువారులారా దీనిని యోచించుడి, లేని యెడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించేవాడెవడునో. ఏమండి, ఎవరైనా ఉంటారా? అందుకన్నాడు, దేవుని మరిచిపోయిన వారిని, దేవుని సన్నిధి అలక్ష్యం చేసేవారిని, దేవుని యొక్క మరి ఆ ధర్మశాస్త్రపు క్రియలను విడిచిపెట్టిన వారిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని, దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు గైకొనని వారిని గురించి లేఖనం అంటుంది, దేవుని మరచువారులారా దీన్ని గ్రహించండి. ఒకవేళ మీరు గ్రహించకపోతే ఒక దినము చీల్చివేయబడదురు. ఆ దినమున తప్పించేవాడెవడో. మనుష్యుడు గ్రహించట్లేదండి. మనుష్యుడు కేవలం లోకం వైపే చూస్తున్నాడు. లోకములో తనకు కావలసినటువంటి సౌకర్యాన్ని కోరుకుంటున్నాడు, సుఖభోగములను కోరుకుంటున్నాడు, కలిగినది కోరుకున్నది అనుభవించాలని మాత్రమే అనుకుంటున్నాడు, కానీ దేవుని వైపు చూడట్లేదు. అందుకే కీర్తనకారుడు చక్కగా అంటున్నాడు, దేవుని మరచువారులారా. దేవుణ్ణి మనము మర్చిపోతే, దేవుడు మనల్ని మర్చిపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. మనము దేవుని మర్చిపోతున్నాం, ఇట్స్ ఓకే. దేవుడు మనల్ని మర్చిపోతే ఎప్పుడైనా అనుకున్నారా, దేవుడు మర్చిపోతే నాకేమవుతుంది? దేవుడు జ్ఞాపకం చేసుకుంటేనే నువ్వు సజీవుడిగా ఉన్నావు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటేనే నేను మనము తల్లి గర్భంలో నుంచి ఓ పిండముగా తయారై ఈరోజు సజీవులుగా ఉన్నాము. అనేక మార్లు నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తనకారుడు దావీదు గారు జ్ఞాపకం చేసుకున్న 139వ కీర్తన నా జీవితంలో ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుంది. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ఆయన నిన్ను నన్ను మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. సజీవులుగా ఉన్న మనము తల్లి గర్భము నుంచి మరి లోకములోనికి వచ్చి, లోకములో దేవుడిచ్చినటువంటి విజ్డమ్తో మనం బ్రతుకుతున్న మనము దేవుణ్ణి మరిచిన ఎడల ఇక మనకి ఏముందండి? నీ తల్లిదండ్రులను నువ్వు మరిచావనుకో, సమాజం ఏమంటుంది? వాడు పనికి మళ్ళాడు, తల్లిదండ్రుల్ని సరిగా చూడట్లేదు అంటున్నాడు. దేవుడే నిన్ను మరిస్తే, అందుకే వాక్యం సెలవిస్తుంది, దేవుణ్ణి మరచువారులారా ఈ మాటలను గ్రహించండి, ఈ మాటలు చొప్పున ఆలోచన చేసుకోండి, దేవుని వాక్యములో విన్న ప్రతి మాటను గ్రహించండి. చాలా మంది ఈ బత్షెబ దావీదు హిస్టరీ విన్నప్పుడు చాలా మంది అన్యులకు ఎలా ఉంటుందంటే, ఏంది బైబిల్లో ఈ క్రమము, ఈ అక్రమ సంబంధాలు, ఈ రాజులకు భార్యలు, వారి భార్యలను ఇంకొకరు కొనిపోవడము,
ఇవన్నీ అనుకున్నప్పుడు అన్నిలకి హిస్టరీ తెలియని వారికి ఎలా ఉంటుందంటే తప్పుగా అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా ఆధ్యాత్మికమైనటువంటి మనసుతో ఆలోచన చేస్తే ఇక్కడ బత్షెబా హిస్టరీ మనము విన్నాం. దావీదు గురించి, బత్షెబా గురించి, ఉరియాను గురించి. ఇప్పుడు ఇదేం తెలియజేస్తుంది మనకు? మనం ఎలా బ్రతకాలో, ఆ దినాల్లో తప్పులు చేసిన వాళ్ళు ఎలా దేవుని సన్నిధి నుంచి ఒప్పుకున్నారో మనం ఆ రీతిగా ఒప్పుకొని నడవాలని ఒక మాదిరిని తెలియజేస్తుంది. ఇది ఎలా తీసుకుంటే, పాజిటివ్గా తీసుకుంటే. దీన్ని నెగిటివ్గా తీసుకున్నాం అనుకోండి, దీంట్లో అంతా అబద్ధముగానే కనిపిస్తుంది. కాబట్టి ఒక మనిషితో మనము మాట్లాడుతున్నప్పుడు, వింటున్నప్పుడు, చేస్తున్నప్పుడు అది పాజిటివ్గా ఆలోచన చేయాలి. ఎదుటి మనిషి ఏదైనా మాట్లాడగానే తప్పుగా భావించకూడదు. అందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటనేది మనము ఒక క్షణపాటు ఆలోచించాలి. కొంతమంది కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకు అర్థమే ఉండదు. ఎందుకంటే ఆ స్వభావము దుడుకు స్వభావము, పరిస్థితిని, ఆ ప్రభావమును, ఆ వాతావరణమును, అక్కడున్న ఆ పరిస్థితిని గ్రహించలేక టకటకాని మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకనగా మనస్సు నుంచి ఏదొస్తుంది మాట్లాడుతున్నప్పుడు పరిస్థితిని గ్రహించి అనుభవంలోనికి వెళ్ళాలి. అలా వెళ్ళలేదనుకోండి అనేకమైనటువంటి గొడవలకు దారి తీస్తుంటాయి. కనుక నా ప్రియులారా, దేవుని వాక్యము చక్కగా సెలవిస్తుంది, దేవుడు కరుణించువాడు, కృపచూపువాడని దావీదు గారు చక్కగా ఒప్పుకుంటున్నాడు. ఆ రీతిగా మన పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకునే అనుభవానికి వెళ్ళాలి. దేవుడు ఆ రీతిగా మన జీవితాలను శుద్ధి చేసేవాడని ఎరిగేవారముగా మనం వెళ్ళాలి. ఆ రీతిగా మన దోషాలను ఆయన సన్నిధిలో వెడగాలి, మన అతిక్రమములను ఆయన సన్నిధిలో తెలియజేయాలి. అప్పుడే 4వ వాక్యం చూడాలంటుంది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా కనపడుతున్నావు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగపడుతున్నావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏమండి, ఎంత చక్కని మాట కదా! ఎంత చక్కగా తండ్రి యొక్క హృదయాంతరంగమును ఎరిగినటువంటి వాడు. అందుకే దేవుడు అన్నాడు దావీదుని గురించి, దేవుడు నా అంతరంగమును ఎరిగినవాడు. దేవుడు కూడా అన్నాడు, ఈ రీతిగా దావీదు అన్ని పలికాడు కాబట్టి దావీదు నాకు హృదయానుసారుడు అన్నాడు. ఇన్ని తప్పుదులు చేశాడు కదా, దేవునికి హృదయానుసారుడు ఎలా అయ్యాడు? ఏమండి, మన దృష్టిలో దావీదు చేసింది చాలా సున్నితమైన తప్పు, అంతే కదండి. బత్షెబాను మోహించడం ఓ సింతే కదా. ఈరోజు ప్రపంచంలో ఒక్కొక్కరు 3-4 భార్యలు కలిగిన వారు ఉన్నారు. ఓ సింతే కదా అని మనం చాలా సింపుల్ గా తీసేస్తున్నాం ఈ మాటను. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? చేసిన ఒకే ఒక తప్పును ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు తను ఒప్పుకున్న విధానాన్ని ఇక్కడ దేవుడు చూశాడు. గనుకనేమయ్యాడు? దేవుడు దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు. హృదయానుసారుడు అంటే నా హృదయం ఎరిగినవాడు, నా మనస్సును ఎరిగినవాడు, నా మాటలను ఆలకించేవాడు, నా ఇష్టానికి లోబడి బ్రతికేవాడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడయ్యాడు. నా ప్రియులారా, పాపములు సహజం. ఒప్పుకుని దేవుని సన్నిధిలో దేవుని హృదయానుసారులముగా, దేవుని చిత్త ప్రకారం బ్రతికేవారముగా, దేవునికి లోబడి బ్రతికే అనుభవంలోనికి వెళ్ళాలని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా దయగలిగిన తండ్రి, నీ ఘనమైనతమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. నీ సన్నిధానంలో నైనా మీరు నిలబడి, ఇదిగోనైనా దావీదు చేసినటువంటి పాపమును ఏ రీతిగా నీ సన్నిధిలో ఒప్పుకున్నాడో, మా జీవితాల్లో మేము అనుదినము దినదినము చేస్తున్న అనేక పాపములను నీ సన్నిధిలో కడగమని అడిగేటువంటి ఆ జ్ఞానాన్ని దయచేయి, అట్టి కృపను దయచేయి, అట్టి ఆశీర్వాదాన్ని దయచేయి, అట్టి మేలులతో నీ వాత్సల్యాన్ని రుచి చూసే విధంగా బిడ్డలను ఐక్యపరచమని నిన్న ఈ వాక్య భాగమును ఇంటిలో నీ ప్రియబిడ్డలను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారి వారి హృదయాలను మనసులను కట్టడగా ఉంచమని
నాయన ఇదిగో ఈ సమయంలో చేరి నిన్ను నాయన స్తుతించి ఆరాధించబడని నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసయ్య ఘనమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.